హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నువ్వుల లడ్డు చేసుకుందాం. దానికోసం నువ్వుల్ని 1 కప్ తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక 1 కప్ నువ్వుల్ని వేసుకోవాలి. వీటిని చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఈ లడ్డు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే పాకం పట్టే పని లేకోకుండా ఈజీగా అయిపోతుంది. అండ్ చెప్పాలంటే మనకి నువ్వులు ఎలా వేగాయని అర్థమవుతుందంటే, నువ్వులు కనుక చిటపట్లాడుతుంటూ పైకి వస్తే నువ్వులు వేగాయని అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నువ్వుల చిక్కీ ఉంది, బట్ అది పాకంతో చేసింది. ఇది పాకం లేకుండా చేస్తారు కాబట్టి పాకం రాని వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ లడ్డు తినడం వల్ల మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఎటువంటి ఉన్నా అండ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ లడ్డు చాలా రోజుకి ఒకటన్నా తింటే చాలా అంటే చాలా హెల్దీ అనమాట. చూస్తున్నారు కదా, దోరగా అయిపోయాయి, చిటపట్లాడే సౌండ్ కూడా వినపరుస్తుంది. ఈ సిచ్యువేషన్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి నువ్వుల్ని. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇంకెవరైనా ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఎండు కొబ్బరిని కనుక వేసుకొని వేయించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నువ్వులను చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. నువ్వుల్ని అందులోకి 2 ఇలాచీ వేసుకోవాలి. అందులోనే ముందుగా మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పల్సిచ్చుకుంటూ. చూస్తున్నారు కదా, ఈ బౌల్లో మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమంలోకి ఒక పెద్ద స్పూన్తో కానీ లేకపోతే 2 స్పూన్లతో కానీ నెయ్యిని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా లడ్డు చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకోండి, ఇలాగే అన్ని లడ్డూలని చేసుకోవాలి.